నా పేరు నెల్లుట్ల రమేశ్వరరావు. ఈరోజు వాస్తు గురించి తెలుసుకుందాము. పూర్వకాలం లోపల దాదాపు 70 సంవత్సరాల క్రితం వాస్తు అంటే ఏందో తెలియనటువంటి జనానికి ఆ రోజుల్లో వాతావరణం అనుకూలంగా ఉంది. సస్యాలు ధాన్యాలు వాళ్ళకు కావలసినటువంటి సమృద్ధిగా పండినాయి. ఎట్లున్నా కూడా నడిచేటువంటి కాలాలు అవి. వాస్తు గురించి ఎవరేం చెప్పేటోళ్ళు లేరు అప్పట్లో. వాస్తు గురించి చెప్పే పండితులు కానీ ఎవరే కానీ అప్పట్లో లేరు. అంటే వాస్తు అంటే తెలియనటువంటి రోజులు. ఇప్పుడు రాను రాను దాదాపు 15 సంవత్సరాల క్రితం వాస్తు గురించి వచ్చేసింది. పూర్వంలో వాస్తువును అనుసరించి గృహాలు నిర్మించారు. అది ఎవరో ఒకరికి మాత్రమే తెలిసినటువంటి వాస్తు అనేది పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు, అంధకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను జయించుటకై నానా విధాలుగా వాళ్ళను ముల్లోకాలకు పోయి వాళ్ళను నానా హింసలు పెడుతూ బాధ పెడుతూ ఉన్నప్పుడు శివుడు గంగాధరుడు ఆయన మీద యుద్ధం చేసి చంపేసి ఆ టైంలో శివుని యొక్క నొసటి నుంచి ఒక చెమట బిందువు నేల మీద పడ్డది, భూమి మీద పడ్డది. ఆ భూమి మీద పడడంతో ఒక భయంకరమైనటువంటి భూతం లెక్క అది భూమి మీద నుంచి ఆకాశం వరకు విస్తరించింది. మహాభయంకరంగా తయారైనటువంటి భూతం. ఆ భూతాన్ని చూసి ఇంద్రాది దేవతలు 39 మంది దేవతలు భయంతో బ్రహ్మ దగ్గరికి వచ్చేసి మమ్మల్ని భయకంపితులను చేసే అటువంటి వాడిని చేయాలి, వీడిని నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మ దగ్గర పోయి మొరబెట్టుకోవటం వల్ల సరే వాడిని తలకిందులు మీరంతా కలిసేసి తలకిందులుగా భూమి మీదకి కిందికి నెట్టేసేయన్న తర్వాత వీళ్ళంతా కలిసేసి వాడిని పట్టేసి వాడిని తలకిందులుగా భూమి మీదకి నెట్టేసి ఆ తలకిందులుగా కిందికి నెట్టేసినప్పుడు ఈశాన్యాన తల, నైరుతి భాగంలో పాదాలు, వాయువ్య భాగంలో ఒక హస్తం, ఆగ్నేయ మూలకు హస్తం, నైరుతి మూలకు ఇవన్నీ పడి అప్పుడు వీళ్ళంతా దేవతలు 30 మంది దేవతలు ఆపాదమస్తకం వాడిని లేవలేకుండా ఆయా భాగాలలో కూర్చోరు, లేవలేకుండా ఆ భూతాన్ని లేవలేకుండా చేసి ఆ భూతం పైన ఒక తల మీద, భుజాల మీద, తర్వాత పొట్ట మీద, ఛాతి మీద, కాళ్ళ మీద, అన్నిటి మీద లేవలేకుండా చేసేసి అణగబట్టేసి అవన్నీ అట్లే ఉంచేసి ఇక ఆ తర్వాత దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ 39 మంది దేవతల దేదీప్యమానంగా వెలిగిపోతున్న 39 మంది దేవతల యొక్క ప్రకాశానికి ముగ్ధుడై బ్రహ్మదేవుడు ఆ తేజస్సును వాస్తు పురుషునిగా జన్మింపజేసి వాస్తుదేవునిగా పుట్టించాడు. అప్పుడు ఎప్పుడు భాద్రపద శుద్ధ త్రయోదశి నాడు వాస్తు పురుషుడు పుట్టిండు. అప్పుడు ఏమన్నాడు, వీళ్ళంతా నన్ను హింసిస్తున్నారు స్వామి, నన్ను వీళ్ళ భార్య నుండి నన్ను కాపాడాలి అని చెప్పేసి ఆ వాస్తు పురుషుడు బ్రహ్మదేవునికి మొరబెట్టు. అరే వాస్తు పురుష, నీవు గృహాలు లేదా ఇండ్లు కట్టేటోళ్ళు మొట్టమొదలు నీ పూజ చేస్తారు. ఒక ఇళ్ళే కాదు, ఏవైనా ఇండ్లు, దేవాలయాలు, అవి ఇవి